రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజున గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం కొనేవాడు లేడు, కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ క్రాప్ అన్నారు, దగా చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మధ్య దళారులదే రాజ్యం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అకాల వర్షాలు, తుఫాను, ఇంకో పక్క కరువు, రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజున గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం కొనేవాడు లేడు, కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ క్రాప్ అన్నారు, దగా చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మధ్య దళారులదే రాజ్యం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అకాల వర్షాలు, తుఫాను, ఇంకో పక్క కరువు, రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.